హాయ్ గైస్, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం Asus Zenfone Max Pro M1లో లాక్ స్క్రీన్ వాల్పేపర్ని ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను గైస్. సో మనకైతే ఈ మొబైల్లో వాల్పేపర్ని అయితే చేంజ్ చేయగలుగుతున్నాం, కానీ మనకి లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ని అయితే చేంజ్ చేయలేకపోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి మనకి లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ అనేది ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను గైస్. సో హాయ్ గైస్, దిస్ ఇస్ Rayudu, you are watching Mr. Telugu Tech. So without being to set anything, let's jump into the video. సో మీ మొబైల్లో లాక్ స్క్రీన్ వాల్పేపర్ని చేంజ్ చేయడానికి మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత వాల్పేపర్ అని సెర్చ్ చేసినట్లయితే ఇలాంటి ఒక యాప్ వస్తుంది. సో ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసినట్లయితే యాప్ అనేది ఇలా కనపడుతుంది. సో ఈ యాప్లో మామూలుగా కొన్ని వాల్పేపర్స్ ఉంటాయి. సో ఇవి నచ్చినట్లయితే ఇవి సెర్చ్ చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లో వాల్పేపర్స్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటే పైకి స్క్రోల్ చేసినట్లయితే మై ఫొటోస్ అని ఉంటాయి. సో మై ఫొటోస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన చూసినట్లయితే సెటస్ వాల్పేపర్ అని ఉంటుంది. సో సెటస్ వాల్పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ బోత్ అని ఉంటుంది. సో మనం లాక్ స్క్రీన్కి సెట్ చేయగలం కాబట్టి లాక్ స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్లయితే లాక్ స్క్రీన్కి అనేది సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి లాక్ స్క్రీన్ వాల్పేపర్ అనేది చేంజ్ అయిపోయింది. సో గైస్, ఈ విధంగా మనం Asus Zenfone Max Pro M1లో లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ని చేంజ్ చేయొచ్చు ఈ యాప్ని యూజ్ చేసి. సో మీరు మామూలుగా హోమ్ స్క్రీన్ వాల్పేపర్ చేంజ్ చేయాలన్నా కూడా ఈ యాప్ని యూజ్ చేసి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలా కాకుండా మీ ఫొటోస్, మై ఫొటోస్ని ఓపెన్ చేసి గ్యాలరీ ఓపెన్ చేసి చేంజ్ చేసినట్లయితే లాక్ స్క్రీన్ వాల్పేపర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీరు హోమ్ స్క్రీన్ వాల్పేపర్ చేంజ్ చేయాలన్నా, లాక్ స్క్రీన్ వాల్పేపర్ చేంజ్ చేయాలన్నా ఈ యాప్ని వాడాలి. సో అప్పుడు మీకు వాల్పేపర్ అనేది లాక్ స్క్రీన్లో ఉంటుంది. సో గైస్, ఈ విధంగా మనం Asus Zenfone Max Pro M1లో లాక్ స్క్రీన్ వాల్పేపర్ని చేంజ్ చేయొచ్చు. సో గైస్, దిస్ ఇస్ Rayudu signing off. I will catch you in the next one. Take care.